ప్రతి శుభ కార్యక్రమాన్ని మనం దీపారాధనతో మొదలు పెడతాం. ఇలా దీపం వెలిగించిన తర్వాత ఇంట్లో ఎంతసేపు ఆ దీపం వెలుగుతూ ఉండాలంటారు? లక్ష్మీం ఉజ్వలయామి రత్న నివహో భాసాంతరే మందిరే మాలారూప విలంబితైర్మణిమయస్తంభేషు సంభావితైః చిత్రైర్నాటక పుత్రికాకరధృతైర్గవ్యైర్ఘృతైర్వర్ధితైః దివ్యై దీపగణే ధియా గిరిసుతే సంతుష్టయే కల్పతా. దీపం అనేది పరమాత్మ యొక్క నపుంసక స్వరూపమమ్మ. ఇది తప్పకుండా ప్రతిరోజు మనము దీపారాధన చేయవలే. ఎందుకంటే దీపారాధన చేయటంతో మనం ఆ భగవతత్వాన్ని ఆవిష్కరిస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఏ ఇంటిలోనైతే దీపం వెలుగుతూ ఉంటుందో అక్కడ దరిద్రానికి చోటు ఉండదు అని చెప్తుంది పురాణం. కనుక దీపారాధన చేస్తూ దీపము అంటే పరబ్రహ్మ స్వరూపమని అర్థం చేసుకుంటూ ఆ పరమాత్మను ఆరాధించటం వల్ల దీప ఉపచారం అనేది నీలో జ్ఞానాన్ని ఉద్భవింపజేస్తుంది. ఒక్కొక్క ఉపచారానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. గంధాత్ పుణ్యం, దీపాత్ జ్ఞానం, ధూపాత్ ఐశ్వర్యం అని చెబుతారు ఆరాధన ఆగమశాస్త్రం. కనుక దీపారాధన అనేది నీలో జ్ఞానాన్ని ఉద్దీపన చేసి ఆ దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా ఆరాధించటం వల్ల సకల సంపదలను నువ్వు అందుకునేటువంటి అదృష్టం నీకు సిద్ధిస్తుంది. కనుక తప్పకుండా ఉభయ సంధ్యలలో ఇంటిలో దీపారాధన చేసేటువంటి అద్భుతమైన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టే ప్రయత్నం చేయండి.